హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న గంగాధర్ కలర్స్లోకి అయితే రావడం జరిగింది. మొన్న మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే అక్కడ షెడ్లో గణేష్లు అయితే చూసేసినాం కదా. ఈరోజు వచ్చేసి మనకి ఇక్కడ షెడ్లో గణేష్లు అయితే చూద్దాం. ఇక్కడ మనకైతే డిస్ప్లే పెట్టడం జరిగింది. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిన గణపతులు అయితే డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం. అంతకుముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని, అలానే మన ఇన్స్టాలో పేజ్ ఉంది. ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27. అక్కడ ఫాలో అవ్వండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే డిస్ప్లేలో గణపతులు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చలో రండి. సో ఫ్రెండ్స్, చూసినారా మనకి ఎదురుగానే చింతమణి మోడల్ గణపతి అయితే ఉంది. సింహాసనం మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు ఏ విధంగా అవుతుందో. మనకి ఇక్కడ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంతకుముందు మనకి ఇక్కడైతే తాత ఉన్నాడు. తాత నమస్తే. రామ్ రామ్ కా దా ఇక్కడ రా, తాతని చూపి. తాతనే మనకి ఇక్కడ వచ్చేసి బుకింగ్స్ తీసుకునేది. మనకి గంగాధర్ కలర్స్లో అయితే మన తాతనే బుకింగ్స్ చేసుకునేది. మనకి హెయిట్ నుంచి హెయిట్ వరకు ఉన్నాయి. ఎత్తు 8 నుంచి 12 దానికి ఉన్నాయి. 8 నుంచి 12 ఫీట్లు ఉన్నాయా? మరి మనకి ప్రైజెస్ ఎట్లున్నాయి? 20 నుంచి 50,000 దాకా ఉన్నాయి. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకి 20,000 నుంచి 50,000 వరకు ఉన్నాయట. ఇక్కడ మన ఛానల్ నేమ్ చెప్తారో వాళ్ళకైతే పర్సెంటేజ్ అయితే ఉంటుంది, కొంచెం తక్కువ వేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పచ్చు తాతకి మీరు వచ్చేసి నేను ఇట్లా యూట్యూబ్లో చూసి వచ్చినా అని చెప్తే మనకు తాత అయితే తక్కువ చేస్తాడు. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీకు అయితే గణపతులు చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చింతమణి మోడల్ సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇది. ఇక్కడ మనకు హంస, ఇటు సైడ్ రాముడు, ఇటు సైడ్ సీత. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే నీట్గా ఉంది. చూసుకోవచ్చు, మీకు క్లోజప్లో అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి గణపతి మనకి ఇది హైట్ వచ్చేసి 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇది మన గణపతి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో మూషిక ఉన్నది చూసుకోవచ్చు, చిన్న మూషిక. మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి పైన శివుడు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గణపతులు ఇవ్వడం జరిగింది. మొత్తం 9 తీర్ల గణపతులు ఇవ్వన్నట్టు మనకి బ్యాక్ డ్రాప్లో ఇట్లా మొత్తం ఆరెంజ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కవర్ ఉంది కాబట్టి విజిబుల్ అయితే కాదు. నేనైతే మీకు దగ్గరకు వచ్చి చూపిస్తా, చూడొచ్చు. మీకైతే దగ్గరికి చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మూషిక రైట్ సైడ్లో మనకి గణపతి చేతి దగ్గర ఉంది. అంటే మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 9 తీర్ల గణపతులు అంటే బ్యాక్ డ్రాప్లో ఇక్కడికించి ఇక్కడ చూసుకోవచ్చు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. మనకి ఇక్కడ కవర్ ఉంది కాబట్టి మనకైతే విజిబుల్ అయితే అంత క్లియర్ ఉండదు. పైన వచ్చేసి శివుడు. ఇప్పుడు మనకు తమ్ముళ్ళు అయితే స్కూల్ హాలిడే ఉంది, గణపతులు చూస్తానికి వచ్చిళ్ళు. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెంకటేశ్వర్ల స్వామి అవతారంతో ఉన్న గణపతి ఇది. మనకి ఇది కూడా హైట్ వచ్చేసి 12 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వెంకటేశ్వర్ల స్వామి అవతారంతో ఉన్న గణపతి పీట మీద కూర్చుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు నిండు బొజ్జతోని మంచిగా పీట మీద కూర్చుంది. చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మనకు బొట్టు చూసుకున్నట్టయితే విష్ణుమూర్తిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన బొట్టు చూసుకోవచ్చు, కింద ఓము, పైన విష్ణుమూర్తి, సర్పాలు ఇవ్వడం జరిగింది, ఆదిశేషుని. ఇంకా మనకి ఇటు చూసుకున్నట్టయితే మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో డిస్ప్లే అయితే పెట్టేసినారు చూసుకోవచ్చు. మనకి వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉన్నాయి ఇక్కడ మన గణపతులు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు కవర్ ఉండడం వల్ల మనకు విజిబుల్ అయితే క్లియర్గా లేదు. బట్ కవర్ తీసిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గణపతులన్నీ. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు అన్నీ సేమ్. ఇక్కడ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, బ్యాక్ డ్రాప్లో శివుడు, 9 తీర్ల గణపతులు ఆర్చ్లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహం మీద కూర్చున్న గణపతి ఇది. మనకి సింహం మీద కూర్చున్న గణపతి మనకి బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు. ఇటు సైడు శివుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ శివుడు, పైన మనకి అమ్మవారు. ఈ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పార్వతి. కవర్ ఉండడం వల్ల మనకి ఏంటంటే విజిబుల్ క్లియర్గా లేదు. మీరైతే చూసుకోవచ్చు సింహం మీద కూర్చున్న గణపతి ఇది.
వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మంచిగా నిండు భుజతోని సింహం మీద కూర్చుంది. బ్యాక్డ్రాప్లో మనకి శివుడు, పార్వతి, పైన అమ్మవారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే అక్కడ మనకి ఎదురుగా చూసుకోవచ్చు మంచి అదేంటి సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇక్కడ మనకి చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా. ఇవన్నీ అవే గణపతులు. ఇక్కడ మనకి వెంకటేశ్వర్ల స్వామి అవతారంతో ఉన్న గణపతులు ఇవి. ఇది మంచి నిండు బొజ్జతోని పీఠ మీద కూర్చున్న గణపతి. వా ఏమన్నా ఉందా ఇక్కడ చూసుకోవచ్చు. సిల్వర్ కలర్లో గణపతి, బ్యాక్డ్రాప్లో ఆర్చ్, పీఠ మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు. మస్తు ఉన్నది గణపతి అయితే, నిండు బొజ్జతోని మంచిగా కూర్చుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ ఎదురుగా చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి మహారాజ్ బొప్ప, గణపతి బొప్ప బోరియా. ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం మీద అటు ఇటు 2 సింహాలు, సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇంకా మనకి పైన చూసుకున్నట్టయితే అమ్మవారిని ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. ఇంకా అమ్మవారి కింద ఓం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు ఆర్ట్స్లో అమ్మవారిని చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ పైన వర్క్ అయితే మనకు కవర్ ఉండడం వల్ల విజిబుల్ అయితే క్లియర్గా లేదు. అమ్మవారిని చూసుకున్నట్టయితే 16 చేతులతో ఉంది పైన ఆర్చ్. ఇక్కడ మన గణపతిని కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వర్క్ అయితే. మొత్తం సింహాసనం మీద కూర్చున్న గణపతి. అలానే మనకి ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి ఇది కూడా సింహాసనం మీద అంటే సింహాసనం మీద కూర్చున్న గణపతే. బట్ మనకి సింహాసనంకి ఇక్కడ సైడ్ హంసని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడు చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే హంసని ఇవ్వడం జరిగింది. మంచి వన్ సైడ్ మీద కూర్చున్న గణపతి ఇది మనకి సింహాసనం మీద. మన బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్టయితే రాధాకృష్ణుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాధాకృష్ణుని. ఇక్కడ మనకు కవర్ ఉండడం వల్ల విజిబుల్ అయితే అంత క్లియర్ లేదు, కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. గణపతి కూడా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం సేమ్ గణపతి కానీ కలర్ చేంజ్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు రాధాకృష్ణుని. మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సింహం మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్డ్రాప్లో వచ్చేసి త్రిశూలం ఇచ్చిళ్ళు చూసుకోవచ్చు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి త్రిశూలం ఇచ్చిళ్ళు, గోల్డ్ కలర్లో త్రిశూలం. ఇక్కడ మన సింహం. ఇంకా సింహానికి ఇక్కడ పంజా ఇవ్వడం జరిగింది. ఇట్లా 3 ఇట్లా మన సింహం పంజా ఇస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా పంజా ఇవ్వడం జరిగింది అటు సైడ్ ఇటు సైడు. మన గణపతి అయితే మంచి సింహం మీద కూర్చోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకు అక్కడ వరకు అన్ని సేమే. ఇది కూడా సింహం మీద కూర్చున్న గణపతి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సింహం మీద కూర్చున్న గణపతి సేమ్ ఇందాక మీకు అక్కడ స్టార్టింగ్లో ఊహించిన కదా, సింహం మీద కూర్చున్న గణపతి. బ్యాక్డ్రాప్లో శివుడు, పార్వతి, అమ్మవారిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మనకు అక్కడ వరకు మొత్తం అన్నీ సేమ్ కాన్సెప్టే. కానీ జస్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ సింహం మీద కూర్చున్న గణపతే, కానీ ఇక్కడైతే మనకు వచ్చేసి సింహం అయితే కలర్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు చింతామణి మోడల్. ఇది సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి పంచకి డిజైన్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మా స్వామివారి పంచకి డిజైన్ వేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ మన స్వామివారికి డిజైన్ అయితే వేస్తున్నారు. గణపతి చూపిస్తా. ఇక్కడ చిన్న గణపతి మనకైతే ఇది 6 ఫీట్ల అంటే 6 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గణపతి వచ్చేసి పువ్వు మీద కూర్చుంది. మంచిగా చూసుకోవచ్చు. ఇక్కడ పువ్వు మీద కూర్చున్న గణపతి ఇది. ఇక్కడ మనకి కింద మూచిక, పువ్వు మీద కూర్చున్న గణపతి ఎంత బాగుంది. ఇక్కడ మీరు తీసుకోవచ్చు. కవర్ ఉండడం వల్ల మనకైతే వీడియో అయితే విజిబుల్ క్లియర్గా లేదు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. జై శ్రీరామ్. ఇవైతే మన గంగాధర్ కలర్స్ ఉన్న గణపతులు మీకైతే చూపించినాం కదా. ఇదైతే మన ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సంధి ముంగటన ఆపోజిట్ సైడ్లో షెడ్యూల్ కదా. అందులోనైతే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. వర్క్ అయిపోయాక నెక్స్ట్ వీడియో చేసి అప్లోడ్ చేసి చూపిస్తాం. మనకి అక్కడ షెడ్లో అయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. నేను మీకు ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేసిన, మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను
అక్కడ షెడ్లో కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని, అలానే మనకి ఇన్స్టాలో పేజ్ ఉంది. మన ఇన్స్టా నేమ్ పేజ్ వచ్చేసి MS Creations 27. అక్కడైతే ఫాలో అవ్వండి. చలో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.